ఏం చేస్తాడు? అటు తిరిగిన నాలుకలను ఇటు తిప్పుతాడు. నీకు వ్యతిరేకంగా ఉన్న నాలుకలు నీకు అనుకూలంగా తిప్పుతాడు. ఆయనకి చేత నవ్వును. దానికోసం అవసరమైతే ఒక అద్భుతం చేస్తాడు. దావీదును చూసి ఎంతమంది ఎన్ననుకొని ఉంటారు పాప. యుద్ధ భూమిలోకి వెళ్తుంటే కత్తి కటారు కూడా లేకుండా చేతి కర్ర తీసుకొని ఒడిశాలు తీసుకొని యుద్ధ భూమిలోకి వెళ్తుంటే ఏమనుకొని ఉంటారు? ఎన్ననుకొని ఉంటారు దావీదుని? ఇంతమంది ఉండి ఆఖరికి ఓ పిల్లోడు వెళ్ళాల్సి వచ్చింది ఆ యుద్ధ భూమికి, సిగ్గు సిగ్గు అని ఒకడంటే, ఇంకొకడు ఏమని ఉంటాడు? వాడి సంగతి వీడికి తెలియదు. వీడు మొత్తం 5 అడుగులు లేడు, వాడు 12 అడుగులోడు. అసలు వాడాడా ఈడాడా? వీడు పిల్లోడిలాగా ఉండకుండా అని ఒకడు అంటుంటే, ఇంకొకడు వచ్చి పిల్లలకి ఏం తెలిసిద్ది, మన రాజుకుండాల బుద్ధి, ఇదేమన్నా గొర్రెలు కాసే పనే? అరే యుద్ధం, వాడి మీదకి వెళ్ళడానికి మనకే గుండె జాల. వాడి ఈటు చూడు ఎంత పొడుగుందో. ఆ ఈటు తీసుకొని ఒక కేటు వేసాడంటే వీడు ఆడుంటాడు. ఈ మాటలన్నీ జరిగి ఉంటాయో ఉండవు? మీరు ఊహించండి, ఏం జరిగి ఉంటాయి? ఇలా ఈ మాటలు జరిగి ఉంటాయా? కనీసం కొన్నన్నా దావీదు చెవిని పడి ఉండవా? మరి దావీదు ఏం చేశాడు? పౌలు జాడించి వేస్తే దావీదు దులిపేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు దులిపేశాడండి. పౌలేం జాడించేశాడు, దావీదు దులిపేశాడు. ఏడిసారి ఎదవలరా పొండ్రా. నేను బలవంతుడని వాడి మీద యుద్ధానికి పోతున్నా. మీకు సిగ్గు లేకపోతే నాకుంది, మీకు రోషం లేకపోతే నాకుంది. నా దేవుణ్ణి తిడుతున్నాడు రా వాడు. నా దేవుణ్ణి తిడతంటే ఆ తిట్లు విని ఊరుకునే కంటే సచ్చింది మేలు. కాబట్టి నేను నా వల్ల కాదు, నేను వెళ్తాను, చచ్చిపోతే అవసరమైతే. నా దేవుడు మెచ్చుతాడు. నన్ను అంటే ఆ మాటలు పడలేక చావుకు సిద్ధమయ్యాడు నా కుమారుడని నా దేవుడు మెచ్చుతాడు. మీ మాటలు ఎవడికి కావాలి పొండ్రా అని దులిపేసిపోయాడు. పోయి యుద్ధాన్ని గెలిచాడు, దేవుడు గెలిపించాడు. ఆ తర్వాత ఈ నోళ్ళు ఎటు మారి ఉంటాయి? చిన్నోడు అనుకున్నాం కానీ భలే కొట్టాడు. ఎవరబ్బాయి? ఎస్ఐ కొడుకు అంట. ఎస్ఐ కొడుక? అసలు వాళ్ళ నానే అసలు మామూలుడు కాదు, ఒట్టిది ఏం లేదు. ఎన్ని రకాలుగా పొగుడుంటారో అంతకుముందు ఎన్ని రకాలుగా విమర్శించుంటారో. విమర్శకుల విమర్శలు, నిందించే వాళ్ళ నిందలు, తృణీకరించే వాళ్ళ మాటలు నీవు లక్ష్య పెట్టొద్దు. హల్లెలూయా, హల్లెలూయా.